మనోళ్ళు వచ్చిండ్రా? రాలే రాలే. కుటుంబ పాలన డౌన్ డౌన్, కుటుంబ పాలన డౌన్ డౌన్, కుటుంబ పాలన మొత్తం డౌన్ డౌన్. మనోళ్ళు వచ్చిండ్రా లేదా? ఇంకా రాలే ఇంకా రాలే. కుటుంబ పాలన డౌన్ డౌన్, కుటుంబ పాలన డౌన్ డౌన్. ఆ కుటుంబం చాలా మంచిది. వాళ్ళు ఎంత గొప్పోళ్ళంటే తాతల కాలం నుంచి జనాలకు సేవ చేస్తున్నారు. అసెంబ్లీకి పార్లమెంటుకు పోయి జనం కోసం మాట్లాడుతున్నారు. తాత, పెదనాయన, నాయన, కొడుకు ఇట్లా అందరూ రాజకీయంలోకి పోయి పబ్లిక్ కోసం పని చేస్తున్నారు. దాన్ని కుటుంబ పాలన అస్సలే అన్నారు. వైపును చూసి వరుస మార్చట్టే ఉన్నది పోండ్రి. కాంగ్రెస్ ఎమ్మెల్యే V6 ఛానల్, వెలుగు పేపరు, వాళ్ళ ఓనర్ వివేక్ ముచ్చట కుటుంబ పాలన అని ఏళ్ల సంధి వాళ్ళ టీవీలల్లా పేపర్లల్లా వార్తలేస్తున్నారు. ఒక్క కుటుంబం వల్లే ఎట్లా పాలిస్తారని శుద్ధులు చెప్పిండ్రు. శుద్ధపూస లెక్కనే రాతలు రాసుకొచ్చిండ్రు. కానీ గురువింద గింజకు దాని కింద ఉన్న నలుపుదలు అన్నట్టు చేస్తున్నారు. ఒక్క ఇంటికెళ్ళి అందరు రాజకీయం చేయొద్దని అందరికీ నీతులు చెప్పి వాళ్ళు మాత్రం ఇగో ఇట్లా తాతల కాంచెల్లి కుర్చీలో కూర్చొని వెళ్తున్నారు. ఈ పెద్ద మనిషి పేరు వెంకటస్వామి. కాంగ్రెస్ ఎమ్మెల్యే V6 వివేక్ వాళ్ళ నాయన. అప్పట్లో షెయిపాట్ల ఎంపీ కొలువు చేసిండు. కేంద్రంలో కేంద్ర మంత్రి కూడా అయ్యిండు. అటెన్కి అదే పెద్దపల్లి కాంచెల్లి V6 వివేక్ నిలబడి ఎంపీ అయ్యిండు. మొన్నటి అసెంబ్లీ ఓట్లల్లా V6 ఛానల్ ఓనరు వివేక్ చెన్నూరు ఎమ్మెల్యే అయ్యిండు. వాళ్ళ అన్న బెల్లంపల్లికి ఎమ్మెల్యే అయ్యిండు. రాజకీయం తండ్రుల కాడనే ఆగితే ఎట్లా అనుకున్నారో ఏందో. మొన్న ఎంపీ ఓట్లల్లా కొడుకును కూడా నిలబెట్టి ఎంపీ చేసుకున్నాడు V6 వివేక్. ముద్దుగా మూడో తరాన్ని రాజకీయంలోకి తెచ్చిండు అన్నట్టు. ఇక ఇది కుటుంబ రాజకీయం, కుటుంబ పాలన కాదటనులో వారసులు వచ్చిండట. అప్పట్లో తాత, మొన్న నాయన, ఇప్పుడు సారు పార్లమెంట్ కు పోయిండని జబ్బలు దర్చుకుంటా వార్తలు రాసుకున్నారు అలా టీవీలల్లా పేపర్లల్లా. రాయించుకునే వాళ్ళకు లేకున్నా రాయమని చెప్పిన వాళ్ళకన్నా ఉండాలి కదా. మొన్నటి దాకా కుటుంబ పాలన చేస్తున్నారని ఒకరి మీద వడి ఏడిస్తుంది. టీవీలల్లా పేపర్లలో సందు పోకుండా వార్తలు రాస్తుంది. ఇప్పుడు ఇట్లా జోకుడు వార్తలు రాసుకుంటే పబ్లిక్ తుప్పుక్కుమని ఉంచుతారనే సోయి కూడా లేకపాయే. మరి ఈ మోతవారి ఎంపీ చేసింది ఏమన్నా ఉందా అంటే అది లేదు. బొగ్గు గనులు ఏలం పాట వాడుతుంటే ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఉండి ఒక్క మాట కూడా మాట్లాడలే. అందరు తిడతారు అనుకున్నారు కావచ్చు. ఇవాళ తండ్రి కొడుకులు పోయి కిషన్ రెడ్డి చేతిలో ఓ కాగితం పెట్టి వచ్చిర్రు. ఇక చూడుండ్రులా సుతారం మేము తురుం కాండ్లమని బొగ్గు బాయిలో పనిచేసే బట్టలు వేసుకొని పార్లమెంట్ కు పోయిండని సింగరేణిలో పనిచేస్తోళ్ళే అంటున్నారు.